ఎమర్జెన్సీలో అనుకోకుండా ఎవరికైనా రావచ్చు కదా. వచ్చినప్పుడు డాక్టర్కి కాల్ చేయండి, హాస్పిటల్కి కాల్ చేయండి, అంబులెన్స్ కాల్ చేయండి. వెళ్ళే సమయంలో మీరు కంప్లీట్గా బాగా హెవీగా మీ ఛాతీ దగ్గర, మీ టిప్ దగ్గర, మీ చుట్టూ ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళతోని మీరు ట్యాప్ చేయించుకోండి, లేదా మీరే సెల్ఫ్గా ట్యాప్ చేయండి. ఫస్ట్ 4 minutes మనం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అండి. ఆ టైంలో ఎవరం కూడా హాస్పిటల్లో ఉండం, మన ఇంట్లోనే ఎక్కడో మన పర్సనల్ పనులలో ఉంటాం. సో ఆ టైంలో మీరు ఇది చేస్తే దానివల్ల మీ హార్ట్ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక రకంగా సెల్ఫ్ సిపిఆర్, మినీ సిపిఆర్ అని చెప్పొచ్చు ఇది మనం చేయడం వల్ల. సో ప్రివెన్షన్ కోణంలో మీరు డైట్, జీవనశైలి ఇవి పాటిస్తూ నేను చెప్పినట్టు నాడీ యోగా ఫర్ హార్ట్ కేర్ ఏదైతే నేను చెప్పానో అది మీరు రెగ్యులర్గా పాటించడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం రూట్ నుంచి మీకు హార్ట్ బాగుంటుంది. అండ్ రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఎనర్జీ బ్లాక్స్ కూడా మీకు ఫ్రీ అయిపోతుంది. కాబట్టి మీకు హార్ట్ అటాక్స్ దాదాపు 10లో 9 మందికి వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సో సడన్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఇంకొక టిప్ ఏంటంటే, మీరు మీ చేతిలో అంటే మిరపకాయ పొడి కానీ, జింజర్ కానీ అలాంటివి ఏమన్నా ఘాటు వస్తువులు తిన్నా కూడా మీకు ఎట్లా కంట్లో నుంచి బాగా నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకు, లోపల విపరీతమైన మంట క్రియేట్ అవుతుంది. సో దానివల్ల కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి పెరిగి రక్తనాళాలు న్యాచురల్గా డైలేట్ అవుతాయి. సో అలాంటిది కూడా చేయొచ్చు. ఒకవేళ అవకాశం ఉన్నప్పుడు మీరు ట్యాపింగ్ చేసుకుంటే ఎవరి దగ్గరైనా కొంత కారము, ఉల్లిపాయలు అలాంటివి తీసుకొని మీరు ఇమ్మీడియట్గా నమలేసేయండి. కచ్చపిచ్చ నమలేస్తాయి. మింగుతుంటే మీకు కంప్లీట్గా వేడి అనేది తెలుస్తుంది, మొత్తం శరీరం అంతా వేడెక్కిపోతుంది. అండ్ బ్లడ్ వెజల్స్ అన్నీ ఎక్స్పాండ్ అవుతాయి, రక్త ప్రసరణ అనేది ఇదవుతూ ఉంటుంది. సో అలా మీ సెల్ఫ్ హెల్త్ కేర్ అనేది పాటించండి. సపోజ్ మీకు హార్ట్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎలాంటి వైద్యం తీసుకుంటే మీరు పూర్తిగా మళ్ళీ బయటికి రావచ్చు. మన హార్ట్ తర్వాత సెకండ్ హార్ట్ పంపింగ్ జరిగేది మన పిక్కలలో. సో మీకు ఈఈసిపి, ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ థెరపీ అని ఒక వైద్యం ఉందండి. సో ఈ డైట్, లైఫ్ స్టైల్, జీవనశైలి ఇవన్నీ మీరు పాటిస్తూ మీ రక్తంలో డ్యామేజ్ చేసే వ్యవస్థను తగ్గించుకొని రిపేర్ చేసి హీలింగ్ చేసే వ్యవస్థను మీరు పెంపొందించుకొని ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ థెరపీ, ఈఈసిపి, కార్డియాలజీ సంరక్షణలో ఈఈసిపి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీ బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా న్యాచురల్ బైపాస్ సర్జరీ అయిపోతుంది. న్యాచురల్గానే మీరు హార్ట్ అటాక్ అనేది క్లియర్ చేయొచ్చు.